ఆస్తి కోసం కట్టుకున్న భర్తని గొలుసులతో కట్టేసింది ఓ కసాయి భార్య. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అంబేద్కర్ నగర్లో వెలుగు చూసింది. భర్తను గదిలో బంధించి 3 రోజుల పాటు నరకం చూపించింది. తిండి, నిద్ర, మూత్ర విసర్జన అన్ని ఒకే గదిలో చేస్తూ బతికుండగానే నరకం చూశాడు బాధితుడు. ఓ వ్యక్తి దీన్ని ఫోన్లో చిత్రీకరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సాయం పెట్టాలంట, నాకేం వేయరంట, దండం చేస్తా. ఈ ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి నేనేం వేయరంట, దండం చేస్తా. ఇక నన్ను తీసుకొచ్చి ఇంత అవసరం పెడుతూ పిల్లలు కొడుకులు, ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన, అందరే చేసిన, నన్ను ఆగమాగం చేస్తూ సార్. పుణ్యం ఉంటుంది. బుడగజంగాల కాలనీలో పత్తి నరసింహ, భారతీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. నరసింహ వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్. భార్య, భర్తల పేరున 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి విషయంలో భార్యతో పడలేని నరసింహ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 3 రోజుల క్రితం ఇతడి ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి నరసింహ ఉన్న చోటుకు వెళ్లి పట్టుకుని ఘట్కేసర్లోని సొంత ఇంట్లో ఓ గదిలో గొలుసుతో కట్టేసి నిర్బంధించింది. ఇక విషయం తెలుసుకున్న ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డ మహేష్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పత్తి నరసింహ ఇంటికి వెళ్లగా గొలుసులతో కట్టివేసి ఉన్న నరసింహను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీసు స్టేషన్కు తరలించారు. బాధితుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాని దగ్గర ఉండే సార్ అన్ని ఒకరు పడుతున్నది. ఎందుకు కట్టేసారు? సైన్ పెట్టాలంట. ఎందుకు? నా జాగా అమ్ముతున్నారు. సైన్ పెట్టాలంట, నాకేం వేయరంట, దండం చేస్తా. ఈ ఇల్లు నేను కట్టినా, ఇల్లుకి నేనేం వేయరంట, దండం చేస్తా. ఇక నన్ను తీసుకొచ్చి ఇంత అవసరం పెడుతూ పిల్లలు కొడుకులు, ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన, అందరే చేసిన, నన్ను ఆగమాగం చేస్తూ సార్. పుణ్యం ఉంటుంది. అలా మీద కూడా